సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష చేపట్టిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రస్తావనకు వచ్చిన డంపింగ్ యార్డ్ ప్రక్షాళన, పారిశుద్ధ్య కార్మికుల కొరత, ప్యానెల్స్ మార్పు, మున్సిపాలిటీ ఆర్థిక అంశాలు. జంగారెడ్డిగూడెంలో రహదారులలో ఏర్పడిన గోతులను వెట్ మిక్స్ తో పూడ్చిన టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో గోతులను పూడ్చడంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య. నిధులు ఉన్నాయి, కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. 1500 గజాల స్థలం కేటాయిస్తే 10,000 మందికి తాగునీటి ట్యాంక్ నిర్మాణం చేయవచ్చని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ అయినాల రమణమూర్తి. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడకు తరలించిన నిత్యావసరాలు ప్రారంభించిన డీఎస్పీ రవిచంద్ర. పోలాల అమావాస్య సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బగలాముఖి అమ్మవారి పీఠం వైభవంగా జరిగిన హోమాలు, భారీగా అన్నదానం. తన పని చేసుకుంటూ పోవడం మాత్రమే తెలుసని, ఎక్కడ సమస్య ఉంటే అది పరిష్కారం దిశగా అడుగులు వేయడం మాత్రమే నేర్చుకున్నానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నిర్వహించే సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యేందుకు మంగళవారం విచ్చేశారు. తొలుత సూర్య విద్యా సంస్థల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు ఇంటికి ఎమ్మెల్యే విచ్చేయడంతో కౌన్సిలర్ రమాదేవితో కలిసి మొక్కలతో ఆహ్వానం పలికారు. అనంతరం తేనేటి విందు స్వీకరించారు. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు శివశంకర్ హాస్పిటల్ ఎదురుగా రహదారిపై ఏర్పడిన పెద్ద గోతులను పూడ్చారు. ఎమ్మెల్యే రోషన్ తో కలిసి కూటమి నాయకులు గోతుల పూడిక పనులను పరిశీలించారు. టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ చొరవతో లారీ వెట్ మిక్స్ పని ఏర్పాటు చేశారు. చినుకు పడితే ఆ ప్రాంతమంతా చిన్నపాటి కాల్వ మాదిరిగా తయారవుతుందని, దీంతో ఎక్కడ గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకూడదనే ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన మేరకు గోతులను పూడ్చుతున్నట్లు కిషోర్ తెలిపారు. ఈ పనులను ఎమ్మెల్యే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొండ్రెడ్డి కిషోర్ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. అదే పట్టణంలో ప్రధాన వీధులలో ఉన్న గోతులను 6 లారీల మట్టితో పూడ్చడానికి టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. ముందు కొండ్రెడ్డి కిషోర్ గారు వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి గోతుల్ని పూడిపించడానికి ప్రయత్నం చేసినందుకు కూటమి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. అదేవిధంగా వరద బాధితుల సహాయార్థం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో ఆహార పదార్థాల సరఫరా చేయడం, సహాయక చర్యలపై దృష్టి పెట్టినట్లు మీడియాతో తెలియజేశారు. అక్కడ వరకు ప్రజలకు హ్యాపీగా ఉంటారండి, సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ మెయిన్ సమస్య ఏంటంటే అండి, ఈ రోడ్డు నుంచి అషరాబాద్ రోడ్డు వరకు కూడా ఆవుల రోడ్డు మీద వదిలేస్తున్నారు సార్. మెయిన్ చాలా అవుతున్నాయి. రీసెంట్గా కూడా ఒక డ్రైనేజ్లో ఒక ఆవు పడిపోతే పాలు సాగానికి ఇరిగిపోతే బస్ శాఖ వాళ్ళు వచ్చి దాన్ని క్లీన్ చేసి పట్టించేస్తారు. మేము ఎన్నిసార్లు అంటే మేము కాదు, ప్రజలు చాలామంది కమిషనర్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు. దీని మీద మీరు ఏమైనా ప్రత్యేక దృష్టి పెడతారా? ఈరోజు యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్లో చాలా డీటెయిల్ మీటింగ్ ఉంది. ప్రతి అంశంపై మేము డిస్కస్ చేస్తాము. మరి మా దృష్టికి వచ్చిన సమస్యలపై వివరణ అడిగి తెలుసుకుంటాము. అలాగే ఇప్పుడు పోలీస్ని, అలాగే ఇక్కడ ఎంఆర్ఓస్ని లేకపోతే మున్సిపల్ వాళ్ళతోటి కలిసి ఎటువంటిది చేస్తే మరి ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉన్న విషయంలో మేము చర్చించి ప్రజలకి సేఫ్టీ ముందు చెప్పినట్టుగానే వారి సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మేము ఒక మంచి పరిపాలన ఇవ్వాలని కోరుకుంటున్నాం తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు సచివాలయ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమీక్ష చేపట్టారు. పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సంవత్సరానికి మున్సిపాలిటీకి వచ్చే నిధులు, ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 4 దశల్లో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని మేనేజర్ కొమ్మినేని వెంకటరమణ ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వివరించారు. స్థానిక నిధులు, 14th ఫైనాన్స్, జీజీఎం నిధులతో పాటు ఇప్పటి వరకు ఖర్చు చేసిన వాటి వివరాలను తెలియజేయాలని, మొత్తంగా చేసిన 439 పనుల వివరాలను మేకా ఈశ్వరయ్య, రాజా సత్యనారాయణలకు, 14th సంబంధించి నిధుల ఖర్చుల వివరాలను దాసరి శేషు, కరటూరి రమాదేవిలకు,
15th నిధులకు సంబంధించి రావూరి కృష్ణ, కొప్పక శ్రీనివాసరావులకు, జీజీఎం నిధుల సాహైన సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజులకు అప్పగించాలని, వాటిపై సమీక్ష చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సూర్య కళాశాల రోడ్డు నిర్మాణంలో మార్జిన్స్ పూడ్చకుండా లెవెలింగ్ పనులు చేయకపోవడం వలన తరచూ విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ప్రమాదాలు జరగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సుమారు 10,000 మంది జనాభాకు అవసరమయ్యే తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి కనీసం 1,500 గజాల స్థలం కేటాయిస్తే పనులు చేయడానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారని, నిధులు కూడా అప్పటి ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారని, మున్సిపాలిటీ నుంచి మిగిలిన నిధులు మంజూరయ్యాయని కౌన్సిలర్ అయినాల రమణమూర్తి ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని సమర్పించారు. అప్పట్లో రైన్బర్ అక్కడ కూడా చెత్త అంతా పడిచి వస్తున్నారు. అది సర్దు లేదు అని చెప్పి నేను మీకు 4 టైమ్స్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు, చాలాసార్లు చెప్పానండి. కానీ అలా అదే కవర్ ఇవ్వడానికి అది మళ్ళీ కవర్ అయింది, కానీ ఫస్ట్గా సర్దింది కూడా లేదు. అలాగే ఈ రోజు పార్టీ బస్ స్టాండ్ దగ్గర అంతా గోతపడిపోయినా మనం కాకపోయినా మున్సిపాలిటీలో ఈ రోజు పార్టీ వాళ్ళు సార్ వస్తున్నారు, పోలీసు వచ్చింది ఇప్పుడు అవి కూడా ఓకే, ఎంత వచ్చింది మీకు? సార్ ఇప్పుడు నేను మీకు జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కౌన్సిల్ మెజార్టీ వైఎస్ఆర్సీపీకే ఉండటంతో తమ ప్రమేయం లేకుండా ప్యానెల్ వేసుకున్నారని కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, వలవల తాతాజీలు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య ప్యానెల్స్ ను మరో 2 వారాల్లో మార్చాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిని కోరారు. కౌన్సిలర్ అచ్చిరాజు, వైస్ చైర్మన్ కంచర్ల వాస్విరత్నంలను సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాజాన పండు మాట్లాడుతూ గతంలో టీడీపీ కౌన్సిల్ బోర్డులో ప్రతిపక్షం, పాలకపక్షం అనే తేడా లేకుండా సమానంగా చూశామని గుర్తు చేశారు. వైర్లు మరమ్మతులకు గురి కావడంతో సెంట్రల్ లైటింగ్ వెలుగులకు దూరం కావడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రశ్నించారు. మున్సిపల్ ఏఈ సంధ్యను వివరణ అడిగారు. వాటికి సంబంధించిన మెటీరియల్స్ 121 వాట్స్ లైట్స్ విజయవాడ నుంచి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సెంట్రల్ లైటింగ్ ను పునరుద్ధరించాలని ఆదేశించారు. 4వ వార్డులోని బైనరీ శివాలయం వద్ద డంపింగ్ యార్డ్ ను పరిశుభ్రపరచాలని, లేకుంటే వేరే ప్రాంతానికి తరలించాలని వలవల తాతాజీ కోరారు. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా అపారిశుద్ధ్యం పడకేసిందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వివరించారు. తన వార్డులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఐరన్ ఎలక్ట్రికల్ స్తంభం ప్రమాదకరంగా ఉందని కౌన్సిలర్ గీతాకుమారి ఎమ్మెల్యే దృష్టికి తెలియజేశారు. సీనియర్ అయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను జంగారెడ్డిగూడ మున్సిపాలిటీకి కావాల్సి ఉందని వెంటనే నియమించాలని, ప్రస్తుతం సెలవులో ఉన్న టీపీఓను విధుల్లో చేరేలా చూడాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశించారు. అనుభవం ఉన్న అధికారులను నియమించుకోవాలని తెలిపారు. మన అక్కడ బైనేర్ కానించి ఒక పవిత్రమైన శివాలయం ఉందండి. ఆ శివ లాస్ట్ టైం చైర్మన్ గారు సాగించారు, ఎప్పటికప్పుడు జేసీబీ పెట్టి తోయించినా సరే ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎవరిని మనం తొక్కపడడం లేకుండా మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల మన అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మన కార్పొరేషన్కి వచ్చేటప్పుడు 3 డంపింగ్ యార్డ్లు ఉన్నాయి. అంటే దానికి షెడ్ లాగా మాకు గేట్ లాగా కట్టాలండి. అంటే ఐరన్ ఏర్పాటు చేసి అది మనకి శివాలయంలో గేట్ సంబంధం అంటే ప్రహరీ లాగా ఐరన్ ఫామ్ చేస్తే రోడ్డు ఆ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఒక మనిషి పెట్టండి, ఈ పెద్ద పదార్థాలను తీసుకెళ్లి శివాలయానికి దీనికి డంపింగ్ యార్డ్ వచ్చిన రోడ్డు ఉందండి. ఆ రోడ్డు మీద ఇంకోసేస్తారండి అన్ని కూడా. అది ఎప్పుడప్పుడే జేసీబీతో మనం లోపల చేసాం సార్. గవర్నమెంట్ ప్లేస్ అంటూ మనకు ప్రజెంట్ అయితే లేదు సార్. ఉన్నది ఆల్రెడీ ఇరిగేషన్ ప్లాంట్ వాడుకుంటున్నాం సార్. అక్కడ ఏదైతే ఉందో దారికి అంటే శివాలయం పోయే దారిలో ఈ డంప్ ట్రాక్టర్లు డంప్ చేస్తున్నాయి. అది ఎప్పుడప్పుడు 1 వీక్లీ వన్స్ చూసేస్తున్నాం సార్. పర్మనెంట్ గా ఉండడానికి 4-10 lakhs తో మనం ఆల్రెడీ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశాం సార్. మన ఆల్రెడీ కౌన్సిల్ మీటింగ్ లో మనం మాట్లాడారు దానికి ఎస్టిమేట్ వేయమని. ఎస్టిమేట్ వేయడానికి ఎస్టిమేట్ కూడా వేసారు సార్ 14 lakhs. ఎస్టిమేటింగ్ తీసుకొచ్చి దానికి కాంపౌండ్ వాల్ టైప్ లో దాదాపు ఒక 15 అడుగులతో వేస్తాం.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం సందర్భంగా భక్త సుందరమైంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. తమలపాకులతో విశేష పూజలు జరిపారు. భక్తులు హనుమత్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 71,248 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 600 మంది స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు స్వామివారి ఆలయం తరపున 5,000 పులిహోర ప్యాకెట్లు అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థాన వాహనంలో పంపారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు కుర్రగంటి రంగారావు తగిన ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. నిన్నటి నుంచి విజయవాడలో వరద బాధితుల సహాయార్థం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 5,000 పులిహోర ప్యాకెట్లు కూడా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వారితో పాటుగా మా దేవస్థానం నుంచి కూడా 5,000 ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపడం జరిగింది. ఆమె చిరు ఉద్యోగి, కానీ ఉన్నతమైన మనస్తత్వం, దానగుణంలో ఔదార్యం చాటుతున్నారు. తాను పేరు కోసం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటానని అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విలువైన పౌష్టికాహారాలను అందజేశారు. సుమారు 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 230 రూపాయలు విలువ చేసే పౌష్టికాహార కిట్ను వితరణ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారధి ట్రస్ట్ అధినేత వలవల తాతాజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. గతంలో కూడా ఇదే పాఠశాలకు 20,000 రూపాయలు వెచ్చించి ఫినిషింగ్ వేయించారని తెలియజేశారు. ఆమె దాతృత్వాన్ని కూటమి నాయకులతో పాటు స్థానికులు సైతం కొనియాడుతున్నారు. సందర్భంగా మన దుర్గా గారి ఈ రోజున పిల్లలందరికీ ఈ స్కూల్లో, మన కొత్తపేట స్కూల్లో డ్రై ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. న్యూట్రిషన్ ఫుడ్. ఈవిడ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేను 2-3 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఈవిడ చేసిన కార్యక్రమం ఎంతో చెప్పాలంటే అసలు చాలా ఆనందకరమైన విషయం. పిల్లల విషయంలో ఈవిడ తీసుకున్న కేర్ చాలా బాగుంది. అలాగే నేను ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దుర్గాదేవి గారికి కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మనం దగ్గర వారం రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మా 4వ వార్డు కౌన్సిలర్ గారైన వలవల తాతాజీ గారు వారధి ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా మేడం గారైన దుర్గాదేవి గారు దాతగా పిల్లలకు చాలా కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి ఆవిడ ఇవ్వని వస్తువులు లేవు అని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియజేయటం జరిగింది. చాలా సంతోషం. మేడం గారికి ఆయుష్ ఆరోగ్యం ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే తాతాజీ గారు వాటర్ ట్యాంక్ కానీ ఏది అడిగినా సరే ఇస్తారని చెప్పి మన మాస్టర్ చెప్పడం జరిగింది. ఆయన సేవ తర్వాతే కౌన్సిలర్ అయ్యారు. అలా మన సేవ చేస్తూ అందరము కూడా నాయకులుగా ఎదగాలి. దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా సరే నాయకుడిగా ఎదిగి ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చిన పరిస్థితి. మేము ఈ విజయోత్సవాల్లో భాగంగా ఒకసారి ఒక కేక్ కటింగ్కి వెళ్ళి మా ఆకాంక్ష తెలియజేశాం. ఏమని? ఆయన ఉన్నత శిఖరాలు ఎదగాలి అని, డిప్యూటీ సీఎం అవ్వాలని కూడా నేను ఆ సందర్భంగా అనటం జరిగింది.
ఆ సందర్భమే ఒక 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయటం నిజంగా నాకు గర్వకారణం. ఎందుకంటే నా నోట్లోంచి వచ్చింది. ఎవ్వరు ఏమి అనుకున్నారో నాకు తెలియదు కదా. నేను చిన్న స్థాయి బీజేపీలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జంగారెడ్డిగూడెం. అయితే నేను డిప్యూటీ సీఎం అవ్వాలి, మీకు ఇంకా టార్గెట్ ఇంకో 5 సంవత్సరాలే ఉంది, నువ్వు ముఖ్యమంత్రి అవుతాకి అని కూడా హసీనా గారు, తాతాజీ గారు మొన్న సంవత్సరం అందుబాటులో లేకపోతే షేక్ హసీనా గారు మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసి చీరలు అవి పంచిపెట్టి ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర చేసినప్పుడు మా ఆకాంక్ష తెలియజేశాం. అలాంటి ఉన్నప్పటికీ రోజు అధికారులకు అందుబాటులో ఉంటూనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో వరద ప్రాంత బాధితులను ఆదుకోవడానికి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర చరవాణి ద్వారా కోరారు. దీంతో సమీక్ష సమావేశాన్ని మధ్యలోనే ఎమ్మెల్యే ముగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కూడా విజయవాడలో ఒక వార్డును అప్పగించారని, మరోమారు సమీక్ష చేస్తామని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన చరవానికి ఏ సమయంలోనైనా కాల్ చేయవచ్చని తెలిపారు. నిధుల సమీకరణలో మంత్రులను కలుస్తున్నానని, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నానని తెలిపారు. వరుస ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గానికి రావాల్సిన నిధులపై దృష్టి పెట్టానని తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. 100 పడకల ఆసుపత్రిలో అందని మందు బిల్లుల చీటీలలో రాస్తున్నారని, బయట తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అటువంటివి ఉంటే సాక్ష్యాలతో వార్తలు రాయాలని సూచించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చాయి అడిషనల్ వర్కర్స్కి, అది కూడా నేను మరి పంచాయతీరాజ్ మరి మినిస్టర్ గారితో మాట్లాడుతున్న విషయంలో. అదే షార్ట్ స్టాఫ్ ఇష్యూ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంది. ఒక మున్సిపల్ అని కాదు కదండి, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంది. నేను ఒకసారి అంతా మీటింగ్ అయిన తర్వాత నేను రిపోర్ట్ తయారు చేసి మినిస్టర్ గారికి ఇస్తాను నేను. నెక్స్ట్ అండి, నా నోటీస్కి వచ్చింది దాకా ఉన్నదానికంటే ఇంకా 10% ఎక్కువ వసూలు చేస్తున్నారని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు టైం లేదు కాబట్టి నేను ఆ టాపిక్ని టచ్ చేయలేదు. బట్ అగైన్ నేను ఆ రిక్వెస్ట్ మేకా ఈశ్వరయ్య గారు ఉన్నారా, కొంచెం లాస్ట్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళు ఎక్కువ వసూలు చేస్తున్నారంట, దాని మీద నాకు ఇచ్చాను. గతం వదిలేసండి అబ్బా. గతంలో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా, కంటిన్యూ అవ్వకుండా మేము ఎన్డీఏ కూటమిలో ఎట్లా బెటర్ చేస్తే ప్రజలకి అట్లాగే ప్రభుత్వానికి బాగుంటుందనే విషయంపై మేము డీటెయిల్గా కూర్చొని మాట్లాడతాం, ఏది కొలాబరేటివ్ ఎన్వైర్న్మెంట్లో. సో నేను ఆర్సీది నేను చెప్పాను మైక్రోశ్వర గారికి, వారికి నేను అది కూడా ఇచ్చాను, జంగారెడ్డిగూడెం ఆర్మీ అది ఇచ్చాను, సారీ మన ఆర్టీసీది బాగా చేశారు. ఐ హోప్ నౌ హీ కంటిన్యూస్ డూ ద సేమ్ థింగ్. ఖాతాదారుడు మార్చి మున్సిపల్ రికార్డులో వేరే పరుచుకుంటారు, కానీ వసూలు చేసేది మాత్రం దీంట్లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయో ఈశ్వరయ్య గారు, సో మీరు అంతా కూడా ఇది స్టడీ చేసి నాకు ఒక 1 వీక్లో మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే, అందరితోటి మీరు సార్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే చింతలపూడి రావాల్సి వస్తుంది సార్ ప్రజలు. ఇక్కడ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉన్న గుడ్ క్వశ్చన్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు గమనించండి, 100 డేస్లో మేము డెవలప్మెంట్ విషయంలో మేము ఉరుకుతున్నాం. మేము చింతలపూడి కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, సో దీనికి ఎక్కువ లేజర్ లైట్ పడాలని చెప్పి నేను ప్రతి మీటింగ్ ప్రతి ఆపర్చునిటీ తీసుకొని డబ్బుల కోసం నేను వెంటాడుతున్నాను. మీరు చూస్తే నరేగా విషయంలో 24 crores, ఓకే, ప్లస్ 1 ఎంపీ గారు ఇచ్చింది 25 crores మేము తీసుకురావడం జరిగింది చింతలపూడి కాన్స్టిట్యున్సీ. దొండ రైతులకు దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిల కోసం దొండ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు దొండ పందిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వలన దొండ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు అప్పులు తీసుకువచ్చి దొండ పందిళ్లు వేస్తే సబ్సిడీ సొమ్ములు చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. వైరస్ తెగుళ్లతో దొండ పంటకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. నష్టాల్లో కష్టాల్లో ఉన్న దొండ రైతులకు ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే సబ్సిడీ బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కూరగాయలు సాగు చేస్తున్న డ్రిప్ పరికరాలు, మల్చింగ్ షీట్స్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రేలు, స్ప్రేయర్లు,
ఎల్లో, గ్రీన్, బ్లూ ట్రాప్స్ సబ్సిడీపై అందించాలని కోరారు. కూరగాయల రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, గుర్రం పాపారావు, పాముల శ్రీనివాసరావు, జి నరసింహారావు, పలువురు దొండ రైతులు పాల్గొన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకాతిరి మండలం పంగిడిగూడెం గ్రామంలో ఇవాళ దొండ పందిళ్ళని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్ళకు సంబంధించిన సబ్సిడీలు గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ రావడం లేదు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో రైతులు దొండ పందిళ్ళు వేసుకున్నారు. దానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు కూడా ఈరోజు కూడా 5 ఏళ్ళు అయిపోతున్నా సరే ఇవాళ దొండ పందిళ్ళ సబ్సిడీ డబ్బులు రాకపోవడం వల్ల ఈ దొండ రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అసలే ఈ ప్రాంతంలో దొండకి వైరస్ తెగుళ్ళు వచ్చి ఎక్కడికక్కడ వేసిన తోటలన్నీ కూడా నాశనం అయిపోయి పెట్టిన పెట్టుబడికి. రంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమం నందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. ఉక్కుర్తి సీతారాం, చింతల నాని, వలవల తాతాజీ, కరుటూరి రమాదేవి తదితరులు పాల్గొని అన్నదానం చేశారు. తమ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక నిర్వహించడంపై ఆశ్రమ నిర్వాహకులు జేవరపు శేఖర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం జనసేన నాయకులు, వీర మహిళలు ఈరోజు ఈ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో హసీనా దంపతులు 25-2 వార్డులకు సంబంధించిన నాయకులు మొత్తం అందరూ అటెండ్ అయ్యి వీరి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు రేసుల కుంటలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి పీఠం నందు పోలాల అమావాస్య సందర్భంగా హోమం చేశారు. ఆశ్రమ పీఠాధిపతి ముక్తానంద స్వామీజీ ఆధ్వర్యంలో పూజలు చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రకాల సమిధులతో హోమాది కైంకర్యాలు జరిపారు. అమ్మవారికి విశేష హారతులు అర్పించారు. మధుర ఫలాలు, పిండి పదార్థాలను నైవేద్యంగా అందించారు. బగలాముఖి అమ్మవారి నామజపం చేశారు. భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ముక్తానంద స్వామీజీ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గురుభ్యో నమః. జై బగలాముఖి, జై బగలాముఖి, జై జై బగలాముఖి. ఈరోజు శ్రీ 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 హిరిలీం శ్రీ బగలాముఖి అమ్మవారి శక్తిపీఠమునందు రేసులగుట్ట పైన వేచున్నటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారు శక్తిపీఠమునందు ఈరోజు శ్రావణ మాస
ముగించుకొని భాద్రపద మాసము అనగా సోమవారం ప్లస్ సౌమ్య అమావాస్య అంటే పొలాల్లో పంటలు కూడా ప్రారంభించుకున్నటువంటి తిథి ఈరోజు. అటువంటి ముఖ్యమైన రోజున విశాఖపట్నం నుంచి ఇచ్చేసినటువంటి భక్తులు వరప్రసాదరావు గారు, వారి ధర్మపత్ని విజయ నిర్మలా గారు, వారు కుటుంబం సమేతముగా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి సన్నిధానంలో ఈరోజు వ్యాపార నిమిత్తము కొరకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపులైనటువంటి బగలాముఖి అమ్మవారు శీఘ్రమే ప్రాప్తిరస్తు బగలాముఖి. అటువంటి బగలాముఖి అమ్మవారిని వారు ఏ కోరిక మీద ఒక ఇంత ఖర్చు పెట్టుకుని సుమారుగా 300 మందికి భోజనాలు, అలాగే ఒక 50,000 రూపాయల ఖర్చుతో బగలాముఖి అమ్మవారు, ఇది 4వ హోమం. శీఘ్రమే ప్రాప్తిరస్తు బగలాముఖి అమ్మవారు వారికి ఈ కార్యక్రమాన్ని చక్కగా జయం కలిగి వారికి ఎటువంటి వ్యాపారంలో ఏ కోరిక మీద ఉన్నారో వారి ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, బంగారలక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా, అలా కరుణించేటి కనకదుర్గమ్మ వారు అష్టలక్ష్మిగా వారి కుటుంబానంతా ఇంటిలో కూడా బగలాముఖి అమ్మవారు కాశీ కాపాడు మరీ కోరి ప్రార్థిస్తూ, అలాగే రేపు కూడా పౌర్ణమికి హోమం. వరద ప్రవాహానికి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఇసుక బోట్లు కొట్టుకువచ్చాయి. 69వ గేట్ బ్యాలెన్సింగ్ సిమెంట్ గేట్ ధ్వంసమైంది. గేట్లకు అడ్డంగా 4 బోట్లు చిక్కుకున్నాయి. వీటిని తొలగించేందుకు నీటి వనరుల శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితుల సహాయార్థం నిత్యావసరాలను, పండ్లను, ఆహార పదార్థాలను తరలించారు. డిఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా వీటిని అందజేశారు. దుప్పట్లు, యాపిల్స్, అరటి పండ్లు సమకూర్చారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో హుండీ నగదుతో యాపిల్స్ ను కొనుగోలు చేసి అందజేశారు. సిటిఓ ఆదేశాల మేరకు తనకు సహకరించిన అన్ని వర్గాల వర్తక సంఘాలకు, వ్యాపారస్తులకు వందనపు వెంకటేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిటిఓ గారు మాకు విజయవాడ వరదలు వచ్చినాయి, దానికి సహాయార్థం మీ ఛాంబర్ తరఫున ఏదైనా సహాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు మా ఛాంబర్లో సభ్యులందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టిన 1 అవర్లో అక్కడికి మా ఉడత సహాయంగా ఈ ఏర్పాట్లు చేసాం. దీనికి చీఫ్ గెస్ట్ కింద మన డిఎస్పీ గారిని పిలిచి ఆయన చేతుల మీద సిటిఓ గారికి అందజేయడం జరిగింది. దంతెవాడ బీజాపూర్ సరిహద్దు వద్ద భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారని సోషల్ మీడియాలో సందేశాలు వస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రాల్లో కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఏర్పడింది. పల్లెలను, పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద
ఇసుక బోట్లు కొట్టుకు రావడంతో గేట్ల మరమ్మతులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందితో చర్చించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని హెలికాప్టర్ ద్వారా రప్పించారు. మరోపక్క విజయవాడలో ముంపు ప్రాంతాలలో ట్రాక్టర్పై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించి ముంపు బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. భవనాలు, రహదారులు ముంపుకు గురి కావడంతో డాబాలపై ఉన్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలను సరఫరా చేశారు. ఖమ్మంలో వరదలో చిక్కుకున్న 9 మందిని ప్రొక్లైన్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి డిగ్రీ కళాశాలకు ఆడమిల్లి గ్రామానికి చెందిన సింగపూర్లో ఉండే పారేపల్లి సతీష్ కుమార్ 40 పుస్తకాలు బహుకరించడం చాలా అభినందించదగ్గ విషయమని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం మల్లేశ్వరరావు అన్నారు. మంగళవారం కాలేజ్ సిపిడిసి మెంబర్ వీరమల్ల మధు చేతుల మీదుగా 40 పుస్తకాలను కాలేజ్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను సింగపూర్ లో ఉన్నప్పటికీ ఈ ప్రాంత విద్యార్థులకు అందజేయాలనే సంకల్పంతో సతీష్ కుమార్ పుస్తకాలను అందజేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యంగా చారిత్రాత్మక, స్ఫూర్తి, అవగాహన, మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ కలిగించే పలు అంశాలతో కూడిన పుస్తకాలను సతీష్ కుమార్ పంపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి శ్రీనివాసరావు, ఎం ఉషారాణి, కె ఇందిరాకుమారి, దారావతు మల్లేష్, ఏడుకొండలు, ఎం విజయకృష్ణ, ఉమా మరియు అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం వాళ్ళ మోటివేషన్ కోసం సింగపూర్లో ఉన్నటువంటి నారాయణ గారు చూడడం చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళు చదివిన పుస్తకాలు పిల్లలకి ఎలా యూస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు గ్రహించి పిల్లలకి అది చేయడం జరిగింది. ఇలాంటి సహాయ సహకారాలు మన కాలేజీకి కూడా ఉండాలని చెప్పేసి, అలాగే వారు ఏ పని చేసినా కానీ కళాశాల తరఫున కూడా వాళ్ళ సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఇలాంటి మంచి పని చేస్తున్నటువంటి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాలేజ్ తరఫున థ్యాంక్ యూ. ఆడమల్లి గ్రామానికి చెందిన పారేపల్లి సతీష్ కుమార్ గారు సింగపూర్లో ఉంటారు. ఆయన ఇప్పటికే కాలేజీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అయితే ఆయన ఈ విద్యార్థులకి ఏదో రకంగా ఉపయోగపడాలనే తలంతో గతంలో కూడా గ్రంథాలయానికి కొంత సహాయం చేశారు. అలాగే విద్యార్థుల మోటివేషన్కి అవసరమయ్యి వాళ్ళకి ఉపయోగపడే పుస్తకాలు తాను చదువుకున్నాయి, అలాగే ఇతరులకు ఉపయోగపడాలనే సంకల్పంతో సింగపూర్ నుంచి ఈ పుస్తకాలన్నింటినీ కూడా 40 పుస్తకాలు పంపించడం జరిగింది. ఈ గ్రంథాలయంలో ఉంచి ప్రతి ఒక్కరికి కూడా వారి మేధాశక్తిని పెంచుకునే విధంగా నా ద్వారా అందజేయడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ అధ్యాపక గణం కానీ, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే సిపిడిసి అభివృద్ధి కమిటీ అంతా కూడా విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష చేపట్టిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రస్తావనకు వచ్చిన డంపింగ్ యార్డ్ ప్రక్షాళన, పారిశుద్ధ్య కార్మికుల కొరత, ప్యానెల్స్ మార్పు, మున్సిపాలిటీ ఆర్థిక అంశాలు. జంగారెడ్డిగూడెంలో రహదారులలో ఏర్పడిన గోతులను వెట్ మిక్స్ తో పూడ్చిన టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో గోతులను పూడ్చడంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య. నిధులు ఉన్నాయి, కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. 1500 గజాల స్థలం కేటాయిస్తే 10,000 మందికి తాగునీటి ట్యాంక్ నిర్మాణం చేయవచ్చని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ అయినాల రమణమూర్తి. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడకు తరలించిన నిత్యావసరాలు ప్రారంభించిన డిఎస్పీ రవిచంద్ర. పోలాల అమావాస్య సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బగలాముఖి అమ్మవారి పీఠం వైభవంగా జరిగిన హోమాలు, భారీగా అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.